గద్దర్ అవార్డ్స్లో చూసుకుంటే కనుక యు ఆర్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్, ఫస్ట్ ద ఎడిషన్ ఆఫ్ గద్దర్ అవార్డ్స్. సో లక్కీ భాస్కర్ అంత హిట్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే ట్రెండింగ్లో కూడా దున్నేసింది మొత్తం టోటల్గా ఓవరాల్గా. మీరు అన్నట్టు థియేటర్లో చేస్తుంటే ఇంకా బాగుండేది, బట్ సిచ్యువేషన్స్ అనేవి కూడా. థియేటర్ ఆల్సో సీ ఐఎమ్ హ్యాపీ. అంటే ఇప్పుడు బేసిక్గా ఇంకా ఆశకు హద్దే ఉంటుంది అంటే అంటే ఆ కంటెంట్కి రావాల్సినంత అనేది ఒకటి ఇది వంశీ గారి విషయంలో ఆయన. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి ఇప్పుడు నైజాం డిడ్ రియలీ వెల్, ఆంధ్రాలో వచ్చేసి అనుకున్నంత జరగల. బట్ అగైన్ తమిళనాడులో వచ్చేసి అది 1.25 కోటి అమ్మితే అది వచ్చేసి ఆల్మోస్ట్ 17-18 కోట్లు చేసింది. సో బేసిక్లీ ఇట్స్ బ్లాక్ బస్టర్ సార్. బట్ ఇప్పుడు అలా తెలుగు స్టేట్స్లో వచ్చేసి తెలుగు స్టేట్స్లో ఇప్పుడు నైజాం ఉంది, నైజాం ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. బట్ ఆంధ్రాలో వచ్చేసి బికాజ్ ఆ రోజు మూడు సినిమాలు రిలీజ్, అదే అంటున్నాను, 3 సినిమాలు బాడినాయి. అవును. సో ఇంకా ఇప్పుడు నేను నా మైండ్లో వచ్చేసి 30 కోట్లు కలెక్ట్ చేయాలి, 40 కోట్లు కలెక్ట్ చేయాలనుకున్నాను అనుకోండి. సే నాకు 29 చేసినా నాకు సరిపోదు. సో ఇంకా అదే అంటున్నాను, ఆశగా అర్థం ఉండదు. సమ్ టైమ్స్ ఏంటంటే ఎస్ వీ నీడ్ టు బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ద ఫిల్మ్ డిడ్. చాలా సార్లు మనకి సినిమాలు కొన్నిసార్లు అండర్ పర్ఫార్మ్ చేస్తుంది, బట్ తర్వాత డ్యూ క్రెడిట్ దొరుకుతుంది. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కంటెంట్ దుల్కర్ గారికి చెప్పాలి అన్నప్పుడు అసలు ఫస్ట్ హౌ డు యూ బిలీవ్? అంటే దుల్కర్ గారికి అలాంటి ఎప్పుడు చేయలేదు, ఆయన చేసిన సినిమాలన్నీ కూడా వెరైటీస్ ఉంటాయి కానీ, బట్ ఈ కైండ్ ఆఫ్ జానర్ అసలు ఎప్పుడు రాలేదు కదా. సో మీరు కంటెంట్ ఎలా బిలీవ్ చేస్తారు, ఆయనకి చెప్పడానికి రీజన్ ఏంటి? సో అగైన్ ఆ సినిమా తర్వాత ఐ థింక్ దాని ముందు సంవత్సరం సీతారామం రిలీజ్ అయింది. అవును, సీతారామం రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మహానటి కన్నా వచ్చేసి ఆయన పరాయి రాష్ట్ర యాక్టర్ అని చెప్పేసి మనకు ఒక ముద్ర ఏదైతే ఉందో, సీతారామం తర్వాత అది చెరిపేసుకున్నారు. అంటే మనకి ఒక టైంలో మనం బొమ్మరిల్లు టైంలో వచ్చేసి ఒక సిద్ధార్థ్ గారిని మన ఆడియన్స్ ఎలా అయితే ఓన్ చేసుకున్నారు, ఆయనకి ఒక స్టార్డమ్ ఎలాగే ఇచ్చారు, దుల్కర్ గారికి వచ్చేసి దానికి మించి ఒక రెస్పెక్ట్ ఇచ్చేసారు. ఏది సీతారామం తర్వాత. ఇంకా సీతారామం కూడా అది కలెక్ట్ చేసిన కలెక్షన్ అదంతా వచ్చేసి ఇంకా ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ తెలుగు హీరో స్ట్రైట్ తెలుగు ఫిల్మ్లో ఒక తెలుగు హీరో నటిస్తే ఎంత చేస్తుంది, ఎలా యాక్సెప్ట్ చేసుకుంటారో అలా యాక్సెప్ట్ చేసేసుకున్నారు. సో మేము దుల్కర్ అనేది వచ్చేసి మేము ఆయన్ని ఒక మలయాళం హీరో కింద అప్రోచ్ అవ్వలేదు, ఒక తెలుగు హీరో కింద అప్రోచ్ అయ్యాం. సో ఆయనకి వెళ్ళినప్పుడు కూడా అప్పటికి ఆయన ఏంటంటే మహానటి కావచ్చు, సీతారామం కావచ్చు, ఇట్ వాజ్ అ గర్ల్ స్టోరీ. సో హీ వాంటెడ్ సంథింగ్, ఆ స్టోరీ ఆఫ్ హిజ్ ఓన్. ఒక నా కథ కింద నాకు ఎప్పుడన్నా ఎవరన్నా కథ చెప్తే నేను తెలుగు చేస్తానని అనుకుంటున్న టైంలో ఈ కథ వెళ్ళి సార్ ఇది సార్ కథ అంటే బై ఫస్ట్ హాఫ్ ఆయన వచ్చి కన్విన్స్డ్. ఆయన వచ్చేసి ఓకే ఈ సినిమా బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడెక్కడ చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ అడుగుతున్నారు ఆయన. అలా ఇంకా సెకండ్ హాఫ్ తర్వాత వచ్చేసి చిన్న ఏంటి డౌట్స్ అడిగారు, అవన్నీ ఏంటి చెప్పడం జరిగింది అంతే. అక్కడ నుంచి వచ్చేసి మూవీ గో హెడ్ గ్రీన్ సిగ్నల్. ఆ బర్త్డే దగ్గర కేక్ దగ్గర అంటే హ్యూమిలియేట్ అయ్యి వెనక్కి వచ్చేసే సీను, ఆ సీక్వెన్స్ తర్వాత ఆయన ఒక డైలాగ్ అంటారు, అంటే ఇండియాలో డబ్బు ఉందనేది ఒంటి మీద చూపించాలి అని చెప్పేసి. యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే ఏదో మనం కూర్చుని సినిమా స్టోరీ రాద్దాం అనుకుంటే రావు, ఎక్కడో లైఫ్లో ఏదో తగిలిన దెబ్బలు మనం చూసిన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో అలాంటివి ఉన్నాయా హ్యూమిలియేషన్స్? అండ్ ద క్లాస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది చూసారా, అది మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఇప్పుడు నేను ఎక్కువగా చూసింది ఏంటంటే, మనం రెస్టారెంట్కి వెళ్తాం లేదా హోటల్కి వెళ్తాం, మనం వచ్చేసి ఒక మారుతి కారు ఇచ్చాం, వాడు ఎక్కడో దూరంగా పెడతాడు. ఒక బెంజ్ ఇచ్చాం అనుకోండి, మన కళ్ళకు కనబడేటట్టు. బెంజ్లో కూడా మళ్ళీ ఏంటి అదే ఎస్ క్లాసో లేకపోతే మ్యాబ్యాక్ మన కళ్ళ ముందు అక్కడే ఎదుర్కొంటే వాకిట్లో పెడతాడు. అదే మనం వచ్చేసి యూనో ఈవెన్ అ వ్యాలే డ్రైవర్ వాడు వచ్చేసి మనం ఇచ్చే కారు బట్టి దాని పార్కింగ్ స్పేస్ ఉంటుంది, ఏంటి అది ఎంత దూరం పెట్టాలి లేకపోతే ఎంత దగ్గర పెట్టాలి. సో అది క్లియర్గా మనకి అలవాటు చేసేసారు. మనం చూడండి కాదు, ఎవరికి జరగంది కాదు. అలాగే మనం వేసుకునే వాచ్తో కావచ్చు, మన షూతో కావచ్చు, దేర్ ఆర్ పీపుల్ మన ఫేస్ కన్నా ముందు మన కాళ్ళకి వేసుకునే బూట్లు చూస్తారు, దాని తర్వాత మన చేతికేసి వాచ్ చూస్తారు, దాన్ని బట్టి మనతో మాట్లాడతాం మొదలు పెడతారు. సో ఇవన్నీ జరుగుతాయి వెరీ వెరీ రెగ్యులర్. నేను ఎప్పుడైనా అబ్రాడ్కి వెళ్ళింది, ఎక్కడైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ
ఏంటి ఏదైనా లగ్జరీ స్టోర్కి వెళ్తే వాడు మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి మనం వేసుకునే బట్టలు బట్టి వాడు జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వీడు కొనగలడా లేదా? సో ఏంటి మనం బట్టలు వాడికి నచ్చకపోతే వాడు కనీసం మన మొహం కూడా చూడడు. మనం ఏదైనా బట్టలు ముట్టుకుంటుంటే వచ్చేసి ఏం కావాలంటాడు. సో ఇవన్నీ జరుగుతాయి. ఇది ఓన్లీ మనకి మిడిల్ క్లాస్కో లేకపోతే అని కాదు, అందరికీ జరుగుతాయి. మన జేబులో డబ్బులు ఉండి మనం వచ్చేసి సరిగ్గా బట్టలు వేసుకోకపోతే మనకు జరుగుతాయి. మీరు